కదిలించినా కూడా ఆ టీవీలో బొమ్మ వస్తుందంటే కానీ మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసి నువ్వే తీసుకుపోయి ఆ శిలవ గుర్తేసి దేవుని మీద ఆధారపడింది. దేవుడు ఏం చేసినాడు? ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచినాడు. కాబట్టి దేవుడు తన పిల్లల ప్రార్థన ఆలకించి ఎన్నో అద్భుతములు జరిగిస్తూ ఉన్నాడు. ఈ గ్రామం ఇంకేదన్నా మీ జీవితంలో ఏదైనా సాక్ష్యాలు చెప్పవలసి వస్తే నిలిచి చెప్పవచ్చు. మీ జీవితంలో కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా బాగైనప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు అది కూడా చెప్పవచ్చు. అమ్మలో అందరూ ప్రార్థన చేయడమ్మా. అమ్మ బలంగా ఉండాలి దేవుల్లో. అమ్మ కూడా బాప్తిసానికి సిద్ధపడుతుంది. మా జీవితంలో మా కూతురు పెద్ద ఎందుకంటే ముందే ఈ మధ్యని సైతాన్తో బాగా శోధించింది. అది 5 రోజులు అసలు అన్నం లేదు, నిద్ర లేదు. వాళ్ళు కూడా మీరు ప్రార్థన పోతామంటే వాళ్ళ ఆయన గ్రహాలు కాడికి ఒక పోయి తీసుకుంటామని